గురువుగారు, అయోధ్యాపురి, సాకేతపురి అని అంటారు కదా, ఈ రెండు ఒకటేనా వేరువేరా? రెండు ఒకటేనమ్మా. అయోధ్యారాముడు, సాకేతరాముడు. శ్రీరామచంద్రమూర్తిని రెండు పేర్లతోటి పిలుస్తారు. ఏమిటండి ఈ రెండు పేర్లకు ఉన్నటువంటి అర్థం? అయోధ్య, యోధ్య, అయోధ్య. యుద్ధంలో జయించదగినది, శత్రువులు జయించగలిగినటువంటిది యోధ్య. శత్రువులు జయించలేనటువంటిది అయోధ్య. శత్రువులు అంటే ఇక్కడ మళ్ళీ రెండు అర్థాలు చెప్పారు పెద్దవాళ్ళు. బాహ్య శత్రువులు, అంతఃశత్రువులు. బాహ్య శత్రువులు అంటే మన చుట్టూ ఉన్నటువంటి మానవుల్లోనే మనం పైకి వెళుతూ ఉంటే ఓర్చుకోలేక మనల్ని కిందికి లాగాలి అనుకునేటువంటి వాళ్ళు బాహ్య శత్రువులు, మనల్ని నాశనం చేయాలనుకునేటువంటి వారు. అటువంటి శత్రువులు లోపలికి చొరబడలేనటువంటిది. అంటే శత్రువులు అనేవాళ్ళు ఆ లోపలికి అడుగు పెట్టలేరట. అందుకే దాన్ని అయోధ్య అన్నారు. ఈ అయోధ్యనే మళ్ళీ సాకేతము అన్నారు. అయోధ్యకి ఇంకొక పేరు సాకేతము. సాకేతము అంటే జ్ఞాన వృద్ధి కలిగినటువంటిది. అయోధ్యలో ఉంటే జ్ఞానం పెరుగుతుంది. అయోధ్యలో ఉన్న వాళ్ళందరూ కూడా జ్ఞాన సంపద కలిగినటువంటి వారు. జ్ఞానము అని అంటే జ్ఞా వివేచనే సంస్కృతంలో చెప్తారు. జ్ఞా అంటే వివేచన శక్తిని కలిగించేటువంటి దాన్ని జ్ఞానము అంటారు. నీకు బుద్ధి ఉందా లేదా అంటుంటాం చూడండి. నీకు బుద్ధి ఉందా లేదా అని పెద్దవాళ్ళు కొంతమందిని విమర్శిస్తూ ఉంటుంటారు, ఎవరైతే చెడు పనులు చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ బుద్ధి అంటే జ్ఞానం, ఏది మంచి ఏది చెడు తెలుసుకోగలిగినటువంటి ఒక విచక్షణ శక్తి. ఆ శక్తి కలిగినటువంటి వారట అయోధ్యలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా. అందువల్ల ప్రజలందరూ అటువంటి వారు ఆ అయోధ్యలో ఉన్నారు కాబట్టి అయోధ్యకి సాకేతము అని పేరు వచ్చింది. ఎంత గొప్ప పేరు పెట్టారమ్మా. అందువల్లే ఈనాటి ఆధునిక తరం కూడా పిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు ఒక్కసారి మనందరం కూడా విజ్ఞప్తి చేద్దాం. అర్థవంతమైనటువంటి పదాలు. ఆ పేర్లు ఏం పెడుతున్నారో ఆ పేర్లకి ఒక అర్థం ఉండాలి. అర్థవంతమైన పదాలు పెడితే అది చాలా అందరికీ వారికి ఉపయోగకరంగా ఉంటుంది. ఆ పేర్లు విన్న వాళ్ళకి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. అటువంటి చక్కటి పేర్లు పెట్టండి అని నేను చెప్పటల్లా. ఇదిగో ఆ వాల్మీకి అది మహర్షులందరూ కూడా ఆ రామాయణానికి పెట్టినటువంటి పేర్లు, ఆ రామాయణంలో ఉన్న నగరాలకి పెట్టినటువంటి పేర్లు, వ్యక్తులకు పెట్టినటువంటి పేర్లు మనకి నిరూపిస్తాయి. అయోధ్య, సాకేతము ఎంత అర్థవంతమైన పదాలు పెట్టారు. కాబట్టి మనం కూడా పిల్లలకి పెట్టేటువంటి పేర్లు కానీ ఇంకొక నగరాలకి పెట్టేటువంటి పేర్లు కానీ అంత అర్థవంతమైనవి పెట్టి ఆ మన జాతి సంస్కృతిని మనం నిలబెడదాం.